ధనుర్మాస వ్రతము 14వ రోజు 14వ పాశ్రము. உங்கள் புழக்கடை தோட்டத்துவாவியுள் செங்கழு நீர் வாய் நெகிழிந்து அம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கையக் கண்ணானை పాడు ఏలోరెంబావాయ్. పరిపూర్ణులారా, నీ ఇంటి పెరటి తోటలోని దిగుడు బావిలో ఎర్ర కలువలు వికసించినవి, నల్ల కలువలు ముకుళించుకున్నవి. జేగురు రంగు రాతిపొడి అద్దిన కాషాయ వస్త్రములు ధరించిన సన్యాసులు, మఠాధిపతులు, తెల్లని దంతముల వారు కుంచకోలయను దేవాలయపు తాళపు చెవుల గుత్తిని కొని దేవాలయముల వంక కదలుచున్నారు. మా అందరిని ముందుగా నేనే మేల్కొల్పెదను అని బీరములాడి ప్రతినలు చేసిన మూర్ఖురాల, సిగ్గు వదిలినదానా, మాటల చమత్కృతి గలదానా, లేచి రాబమ్మ. శంఖము చక్రము ధరించిన వానిని పంకజ నేత్రుని మేము స్తోత్రము చేయుచుండగా మా తోడ కలియుటకు రమ్ము. ఇది మనము ఆచరించు అద్వితీయమగు వ్రతము, కాత్యాయని వ్రతము.